హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు కొత్త ఇన్నోవేషన్ ప్రోడక్ట్స్ని చూపిస్తా. అంటే మీరు ఎప్పుడు చూడని గ్యాజెట్లు మీకు కొన్ని చూపిస్తా. చాలా బాగుంటాయి. సో వీడియో కూడా బాగుంటుంది. మీకు ఏ గ్యాజెట్ నచ్చిందని నాకు కామెంట్లో కంపల్సరీ రాయండి, నాకు తెలుస్తుంది. ఇంకా నేను కూడా మంచిగా ఇంప్రూవ్ చేసుకోగలను వీడియోని. సో కంపల్సరీ కామెంట్ చేయండి అండ్ అలాగే లైక్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు గ్యాజెట్స్. అండ్ గైస్, మన లిస్ట్లో ఫస్ట్ గ్యాజెట్ వచ్చేసి ఇది సేఫ్టీ నైలర్ అని. సో ఇది ఒక బెస్ట్ ఇన్వెన్షన్ అనిపించింది నాకు. అంటే మనము నెయిల్స్ ఎలా కొడతాం అంటే ఆనీలు ఎలా కొడతాం, నార్మల్గా ఎలా కొడతాం, అప్పుడేమవుతుంది మీకు తెలిసిందే, వంగిపోద్ది, అలా ఇలా అయిపోద్ది. దీన్ని ఏమైనా మీరు వాడితే కన్నా నెయిల్ని వచ్చేసి లోపల పెట్టి ప్లాస్టిక్తో వచ్చేసి మనం చేతికి వేసుకోవాలి ఇలా. అప్పుడు ఇక్కడ పైన ఇంకా మీరు సుత్తిలా కొడితే అస్సలు ఇంకా సూపర్గా గాడ్ లెక్ కానీ ఎక్కడే కానీ దిగిపోద్ది. సో ఎలా ఉంటుంది అంటే లోపల ఇలా ఉంటుంది. సో ఇది ఓపెన్ అవుద్ది. ఇక్కడ మీరు ఏ సైజు కావాలో ఆ సైజు 2 సైజు ఇచ్చినాడు. ఆనిని పెట్టుకోవాలి, తర్వాత దీన్ని క్లోజ్ చేసుకొని ఇంకా సుత్తిలా కొట్టాలి, అప్పుడు ఆరాంగా దిగిపోద్ది. దీని ప్రైస్ ఇంకా ఇక్కడ ఏమీ లేదు, కానీ బెస్ట్ ఇన్నోవేషన్ ప్రోడక్ట్ అని నాకు అనిపించింది. అండ్ గైస్, మన లిస్ట్లో సెకండ్ గ్యాజెట్ వచ్చేసి ఇది ఒక ఎలక్ట్రికల్ ఐస్ కూపర్ అనొచ్చు. సో అంటే ఇది ఎలా పనిచేస్తుంది అంటే, ఇది మన ఇండియాలో నాకు తెలిసిన ప్రకారం పనికిరాదు. సో వేరే కంట్రీస్లో ఉంటారు కదా, లైక్ కెనడా, అక్కడంతా స్నో ఎక్కువ, మీకు తెలిసినదే, స్నో ఎక్కువ పడుతూ ఉంటుంది. సో అలాంటి చోట్ల అంటే ఇలా కార్ గ్లాస్ ఉంటుంది కదా, దానిపైన అంతా స్నో పడిపోద్ది. సో దాన్ని క్లీన్ చేయాలంటే మనం ఏదైనా బ్రష్ గిష్ పడితే స్క్రాచెస్ పడతాయి. సో అలాంటి టైంలో ఈ ఎలక్ట్రికల్ స్క్రాపర్ యూజ్ అవుద్ది. అంటే ఇది ఏం చేస్తుంది అంటే, దీని కింద బ్లేడ్లు ఇచ్చింటాడు ఇలాగా. సో చూడొచ్చు ఇక్కడ ఈ బ్లేడ్లు ఏం చేస్తాయంటే గ్లాస్ పైన మీరు ఇలా రుద్దినమాట నీట్గా స్నోని తీసేస్తాయి వితౌట్ ఎనీ స్క్రాచెస్ టు గ్లాస్ అన్నమాట. సో ఇది నాకు ఒక కొత్త ఇన్వెన్షన్ అనిపించింది. అంటే ఇలా తీసుకోం, కానీ చాలా టైం పట్టుద్ది. సో కానీ ఇది ఒక గ్లాస్కి డ్యామేజ్ కాకుండా ఐస్ని, అంటే ఐస్ తీయడానికి సూపర్ అన్నమాట. సో స్నోని బాగా తీసేయచ్చు దీన్ని ఇంకా. సో ఇది ఒక మంచి యూస్ఫుల్ ఇన్వెన్షన్ గ్యాజెట్ అనిపించింది నాకు. బట్ట తీసుకొని తుడిచేసినా కూడా అయిపోద్ది కదా, ఎందుకు ఇలాంటివని. కానీ ఇది ఒక రీఛార్జబుల్ అండ్ దీని ప్రైస్ వచ్చేసి లిటరలీ $28 పెట్టినాడు. మన ఇండియాకి తిప్పుకుంటే కన్నా ఒక 2500 ఇలా ఉంటుంది. ఇది ఒక యూస్ఫుల్ గ్యాజెట్ ఫ్రమ్ అనదర్ కంట్రీస్. జోబులో బాగా డబ్బులు ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకి ఓకే. అండ్ గైస్, మన లిస్ట్లో థర్డ్ గ్యాజెట్ వచ్చేసి ఇది ఒక మ్యాగ్నెట్ రిస్ట్ బ్యాండ్. సో ఇది ఎలా పనిచేస్తుంది అంటే, మీ చేతికి దీన్ని తొడుక్కోవాలి, అంటే మొత్తానికి లప్పరింగ్ ఇచ్చింటాడు, దాన్ని ఇంకా వేసుకునేయాలి. సో తర్వాత దీని లోపల పవర్ఫుల్ మ్యాగ్నెట్స్ ఉంటాయి. సో ఇవేం చేస్తాయంటే, మీరు చిన్న చిన్న స్క్రూ బిట్లు కానీ ఇలాంటివన్నీ పడిపోకుండా దీనికి ఇలాగ కరిసిపోతాయి. చూడొచ్చు ఎలా కరిసిపోయినాయని. సో చిన్న చిన్న ఐటమ్స్ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు కావాలనుకుంటే కన్నా. అండ్ ఇక్కడ చూడొచ్చు ఎలా కరిసిపోయినాయని. అంటే దీని లోపల పవర్ఫుల్ మ్యాగ్నెట్ ఉంటుంది కదా, అందుకు ఈ చిన్న చిన్న స్క్రూ డ్రైవ్ బిట్లు కానీ ఏవి పడిపోకుండా, పాగొట్టుపోకుండా మొత్తానికి దానికి కరుచుకుంటాయి. మీకు కావాల్సినప్పుడు టక్ మనం తీసి వాడేసి మళ్ళీ దీనికి ఇలా పెట్టేయచ్చు. సో బిట్లని కాదు, సో నెయిల్స్ కానీ ఏమైనా, అంటే ఒక కార్పెంటర్ పనికి కానీ ఏమైనా మీరు ఇంపార్టెంట్ వర్క్ చేసేటప్పుడు సో చాలా యూజ్ అవుద్ది. అండ్ చూడొచ్చు ఇలా చేతికి వేసుకొని ఇంకా మీరు స్క్రూస్ కానీ బటన్స్ కానీ ఇవన్నీ, అంటే ఐరన్ పవర్ ఏదేది ఉంటుందో ప్రతిదానికి పనిచేస్తుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు తను వచ్చేసి కొన్ని స్క్రూలు పెట్టుకొని వాడుతున్నాడు. సో ఇది ఒక నాకు మంచి ఇన్వెన్షన్ గ్యాజెట్ అనిపించింది. చాలా యూస్ఫుల్ అవుద్ది కదా, మనం నెట్లు ఎప్పుడు పడిపోతుంటాయి, అలా పోగొట్టుపోతుంటాయి, ఇలాంటివి ఉంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. దీని ప్రైస్ ఇంకా అప్డేట్లో లేదు. సో వచ్చినప్పుడు డిస్క్రిప్షన్లో అప్డేట్ చేస్తా, చాలానే ఉంటుందిలేండి. అండ్ గైస్, మన ఫోర్త్ గ్యాజెట్ వచ్చేసి ఇది ఒక మంచి డిజైన్ ఇన్నోవేషన్ అనొచ్చు. అంటే మీకు చిన్నప్పటి ఇంకా ఈ గేమ్ తెలిసినదే. సో 0x0 మనం 3 Xలు కొడితే విన్ అయినట్టు, లేకుంటే 3 0లు కొడితే విన్ అయినట్టు. సో దీన్ని ఇప్పుడు వాళ్ళు ఏం చేసినారంటే చిన్న గ్యాజెట్ లాగా రెడీ చేసి చిన్న డిస్ప్లే తీసుకొచ్చి దానిపైన టచ్ స్క్రీన్ పెట్టారు. అంటే మీరు ఇక్కడ నొక్కినారనుకోండి, ఎక్స్ కానీ పడుద్ది, ఓ కానీ పడుద్ది, అప్పుడు మీరు అదే కంటిన్యూ చేయాలి. సో ఇది నాకు చాలా యూస్ఫుల్ గ్యాజెట్ అనిపించింది. మీరు పిల్లలకి ఏమైనా గిఫ్ట్ ఇస్తే కన్నా సూపర్ అనమాట, చాలా ఖుషి అయిపోతారు వాళ్ళు. సో ఇది మనం ఎప్పుడు బుక్లో రాసుకొని పెన్నులో రాసుకొని లైన్లు గీసుకొని ఉంటామే, ఇప్పుడు అలా కాదు. సో ఇది డిజిటల్ లోకం కదా, సో అందుకు ఇలా వచ్చేసింది. సో చూడొచ్చు ఇలా ఉంది చూడడానికి. సో ఇది నాకు మంచి ఇన్వెన్షన్ గేమ్ అనిపించింది. తర్వాత దీన్ని రీఛార్జ్ చేసుకోవచ్చు, ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు మీకు కావాలా వద్దా అనుకుంటే కన్నా. సో ఇది డిస్ప్లే అనమాట, పైన డిస్ప్లే. దీని ప్రైస్ వచ్చేసి దగ్గర $40 పెట్టినాడు. అంటే మన ఇండియా కరెన్సీ కన్వర్ట్ చేసుకుంటే నియర్లీ 3500 ఇలా ఉంటుంది. ఓకే, డీసెంట్ గుడ్ ప్రైజే, కానీ దీనికి అంత పెట్టడం ఓరే. కానీ గిఫ్ట్గా అంటే మీ పిల్లలకి ఏమైనా బర్త్డే గిఫ్ట్ కానీ ఇలా ఇస్తే వాళ్ళు మంచి సర్ప్రైజ్ ఫీల్ అవుతారు. ఆ ఫీలింగ్ వచ్చేసి మీకు చాలా బాగుంటుంది. అండ్ గైస్, నాకు చాలా ఇష్టమైన గ్యాజెట్ ఇది. సో ఇది తెలుసు కదా మీకు, కల్కి మూవీలా బుజ్జి ఎలా ఉంటుంది, సేమ్ ఒక 90% చూడడానికి అలాగే ఉంటుంది. సో నాకు ఇది చాలా బాగా అనిపించింది. ఇది ఒక
హోమ్ ఏఐ డెస్క్టాప్ పెట్ రోబోట్ అంట. అంటే ఇది ఏఐతో ఫంక్షనల్ ఉంటుంది. అంటే ఇది మొత్తానికి లైక్ దాని బాడీ మూమెంట్ చేంజ్ చేసుకోవడం కానీ, దాని ఐస్ బ్లింక్ అవ్వడం కానీ, అంటే ఏఐ అంటే మీకు అర్థమైపోయింది కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్. సో అది ఎలా పనిచేస్తుందని మీకు తెలుసు. దానికి అదే అర్థం చేసుకొని అదే యాక్టింగ్ చేస్తుంది. సో ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఇలాంటిది ఒక డెస్క్టాప్ పైన పెట్టుకోవాలి, చాలా లైక్ క్యూట్గా సౌండ్ చేసుకొని అలా ఇలా ఆడుతుంది. లైక్ ఒకలాగా మూమెంట్ ఫన్నీగా ఉంటుంది. సో ఇది నాకు చూసిన మాటే కల్కి మూవీ గుర్తుగా చేసింది. సో మీరు ఎంతమంది చూసారా కల్కి మూవీని? చూసింటే కామెంట్ చేయండి. నేను చూసిన, చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. సో ఆ టాపిక్ కాదు ఇక్కడ. సో ఇది కూడా ఒక మంచి ఇన్వెన్షన్ గ్యాజెట్ అనిపించింది నాకు, చాలా బాగా నచ్చింది, నాకు చాలా బాగా నచ్చింది ఇది. సో దీని ప్రైస్ వచ్చేసి ఇక్కడ ఏమీ లేదు, కరెంట్లీ అన్అవైలబుల్ అని ఉంది. సో ఇన్ కేస్ ఫ్యూచర్లో ఏమైనా వస్తే కన్నా ప్రైస్ మీకు అప్డేట్ చేసి పెట్టింటాను. నాకు తెలిసిన ప్రకారం ఒక లైక్ 5,000 to 6,000 7,000 ఉండొచ్చు. ఓవర్ ప్రైస్ అయింది, కానీ మీకు ఇలాంటి రోబోట్ కావాలనుకుంటే కన్నా కొనుక్కోవచ్చు. సో చాలా మంచి ఇన్వెన్షన్ అనిపించింది. విత్ ఏఐ ఉంది కదా, అందుకు బాగుంటుంది. అంటే లైక్ ఏఐ ఇస్ ద ఓన్ కదా, అలా అన్నమాట. చాలా యూస్ఫుల్ గ్యాజెట్ అనిపించింది. అంటే ప్రతి ఒక్క ఇంట్లో మీరు ఏమైనా పైనకి ఎక్కాలన్నా, కిచెన్లో కానీ మీ బెడ్రూమ్లో కానీ మీరు పడే బాధలు ఎలా అంటే ఒక చైర్ వేసుకోవడమో, ఒక ఏదో ఒకటి వేసుకోవడం, దాన్ని ఇరగొట్టుకోవడం, ఇలాంటి పనులు చేస్తుంటారు. కానీ కొంతమంది సక్సెస్గా కూడా చేస్తుంటారు. సో ఇది ఏమైనా ఉంటే కన్నా టెలిస్కోప్ లాడర్ మీకు చిన్నగా ఇలా లైక్ మొత్తానికి కాంపాక్ట్ అయిపోద్ది, అంటే చిన్నగా అయిపోద్ది. మీరు కొద్దనుకున్నప్పుడు ఎత్తి పెట్టచ్చు, మీకు కావాలనుకున్నప్పుడు ఇంత పొడుగు అయిపోద్ది ఇలాగా. సో లైక్ 3.8 meters అంటే లైక్ లిటరలీ చాలా ఇండ్లు ఇంత లోపల ఉంటాయి. లైక్ మినిమం ప్రతి ఒక్క ఇంటి లోపల 10 feet పెట్టింటారు. సో ఇది మీకు చాలా యూస్ఫుల్ గ్యాజెట్ అవుద్ది. సో మీరు కావాలంటే కొనుక్కోండి. సో డిఫరెంట్ సైజెస్లో వస్తుంది, డిఫరెంట్ కేటగిరీ ఉంటుంది. సో కొంచెం చూసుకొని తీసుకోండి మీకు ఏమైనా కావాలనుకుంటే కన్నా. ఇది కూడా నాకు బెస్ట్ ఇన్వెన్షన్ గ్యాజెట్ అనిపించింది. సో దీని ప్రైస్ వచ్చేసి లైక్ 6,000 పెట్టినాడు. ఏదైనా ఆఫర్లో కుద్దండి, ఇంకా కొంచెం తక్కువ రేట్కి వస్తుంది. సో ఇదన్నమాట నాకు నచ్చిన కొన్ని గ్యాజెట్స్ గురించి. వీడియో ఏమైనా నచ్చింటే కన్నా సబ్స్క్రైబ్లు కొట్టేయచ్చు కదా.